మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అరటి మొక్కలు మనం కొన్ని రకాల అరటి మొక్కలు ఉన్నాయి. అవి మనం కవర్లోనే పెంచుకోవచ్చు. ఇవి చూసారా ఒకసారి నేను కవర్లోనే పెంచాను. ఇది అప్పుడే ఇక్కడ 4, 5 గెలలు వేసింది దగ్గరగా. అంటే ఇది మనకేంటంటే ఆర్నమెంటల్గా చాలా బాగుంటుంది. ఆర్నమెంటల్ యూసేజ్ అంటే సూపర్ అనమాట. ఇంకా అంటే ఏదో అది కాయపోవడం వేరే విషయం, కానీ ఆర్నమెంటల్ వాల్యూ మాత్రం చాలా ఉంటుంది. మనసుకి చాలా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉంటుంది. ఇక చూడండి ఒకసారి ఆకు చూస్తే ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. సో నేను ఈ కవర్లోనే పెంచాను దాన్ని. అప్పుడు ఈ కవర్లోనే 4 గెలలాగా వేసాయి మొక్కలు. అలాగే ఈ పక్కనే మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచాను నేను. ఇండోర్ ప్లాంట్స్ కూడా మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చెప్తే నేను వచ్చి కవర్ చేస్తాను చక్కగాను. మన అల్టిమేట్ ఏమంటే గార్డెనింగ్ని చాలా హైలైట్ చేయాలి. గార్డెనింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం అన్ని రకాలు పెట్టాను నేను. ఒకసారి మీకు మళ్ళీ చూపించాలంటే దేవకాంచనం ఇది చాలా పూలు పూస్తుంది. మార్నింగ్ అయితే చాలా పూలు పూస్తుంది. నేను ఈ యొక్క తులసికి ప్రత్యేకంగా ఒక వనం ఏర్పాటు చేశానండి. తులసి వనం ప్రత్యేకంగా ఈ బిట్ అంతా కూడా ఇంకా తులసితోటే నిండిపోయేలా చేశాను. ఎందుకంటే మనం ఏ మాసం వచ్చినా, అది కార్తీక మాసం కావచ్చు, మరో మాసం కావచ్చు, రోజు మనం నిత్య పూజకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి అంటే మనకి చాలా పరమ పవిత్రంగా. అలాగే కృష్ణ తులసి వేసాను, రామ తులసి, ఇంకా మిగిలిన తులసిలు కూడా తీసుకోవాలి. నేను ఇంకా మరి నాకు అందుబాటులో లేవు. ఈ బిట్ అంతా కూడా ప్రత్యేకంగా దీనికే వేసాను. అలాగే ఇక్కడ అల్లం కూడా వేసానండి. అల్లం కూడా వేసాను చక్కగా, చాలా బాగా వచ్చింది. ఆకైతే చూడండి ఎంత బాగుందో. అల్లం కూడా వేసాను. అలాగే ఒక నారింజ మొక్క కూడా వేసాను. చక్కగా ఈ నారింజ ఆకులు అంటే దబ్బాకులు వేస్తే బాగుంటాయి అంటారు, కానీ ఈ నారింజ ఆకులు కూడా మనం మజ్జిగలో వేసుకుని ఇంకా నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఇది. అంటే ఏం చేశానంటే నేను ఇక్కడ ఈ తులసి కోట పెంచి రోజు కూడా ఇక్కడ మనం కొన్ని తులసి దళాలలాగా కోసుకుని వాటిని మనం మాల కట్టుకోగలిగితే మాల కట్టుకోవచ్చు, లేదా కనీసం ఇలాగైనా వేయచ్చు. అలాగే ఈ పక్కనే మందార కూడా చాలా బాగా వచ్చింది. మొగ్గ మీకు చూపిస్తున్నాను. చాలా మొగ్గలు పూస్తుంది. ఇది చాలా మొగ్గలు రోజుకి వచ్చి 40-50 మొగ్గల దాకా పూస్తుంది. ఇది మొగ్గ చాలా బాగుంది. దేశవాళీ ఎప్పటికైనా సరే మందారలో దేశవాళీ మందారం మించినటువంటి మందార ఎప్పుడు ఎన్ని రకాలు వచ్చినా దేశవాళీ మందారం మించినటువంటి మందార లేదు. చూసారు ఎంత బాగుంది. అది రేపు పొద్దున్న ఆ పువ్వు విడిచేటప్పటికి మీకు ఎన్ని పువ్వులు చూపించాను చూడండి. అప్పుడే చాలా మొగ్గలు చూపించాను నేను మీకు. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. నేను కొన్ని మీకు కవర్ చేయగలుగుతున్నాను. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల ఉంది మొగ్గ. చాలా మందు మాత్రం కొట్టకూడదండి మందార మొక్కకు. నాకు తెలిసి మందు మాత్రం మనం ఎక్కువ స్ప్రే చేయకూడదు. ఎక్కువ స్ప్రే చేస్తే అది మొక్క అంతా కూడా గిడసబారిపోయినట్టు అయిపోతుంది. నాకు ఈ మొక్క అంటే కూడా చాలా ఇష్టం. ఇది కూడా కవర్లోనే వేసాను నేను. ఒకసారి చూపిస్తాను. ఇది కూడా కవర్లోనే వేసాను నేను. బయట వేయలేదు. కాకపోతే కింద మట్టి వల్ల కొద్దిగా వేళ్ళు కిందకి వెళ్ళిపోయేమో అనుకుంటున్నాను మరి నేను. అలా అల్లుకుపోయిందేమో అనుకుంటున్నాను. చాలా ఈ ఒక్క ఆకు చాలు మనకి పూజ చేసుకున్నప్పుడు. నేనేం చేస్తూ ఉంటానంటే సహజంగా నేనైతే ఏం చేస్తూ ఉంటానంటే రోజుకి ఒక ఆకు కోసుకుంటాను. ఒక ఆకు కోసుకుని దాంట్లో ప్రసాదం ఏదైనా మనం కనుక చక్కెర పొంగల్ లాంటిది కానీ, అదే అన్న పరమాన్నం కానీ ఏది వండినా సరే దీంట్లో పెడితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఆకు అంతా నిజంగా అరటాకులాగా ఉంటుంది. అరటాకు అంతా ఈక్వల్ ఆకు ఇది. నిజంగా చెప్పాలంటే అరటాకు ఎలా అయితే ఉందో అంత దగ్గరగా ఉన్న ఆకు. చూసారా ఎంత బాగుంది చూసారా ఆకు. సో ఈ మొక్క కూడా మీరు కుండీలు వేసుకోవచ్చు. కానీ కుండీలు అంత బాగా రాదేమో మరి అనే మనం కూడా చెప్పాను మీకు. ఈ రావాకులు కూడా మన ఇంట్లో ఉండకూడదు అంటే వృత్తి, అది ఏం లేదు. అప్పుడు నేను వేసి 5 ఏళ్ళు అయింది. చక్కగా అలా అంతే మొక్క ఉంచుతాను. పెద్ద మొక్క ఉంచిన అలా రోజు రావాకులు రోజు కోసుకుంటాను. మరి విష్ణుమూర్తి కృష్ణుడు దేని మీద శయనించాడండి, రావాకుమే కదా. ఇగో ఇక్కడి నుంచి చూసారా వ్యూ చూపిస్తాను మీకు. చాలా దేవకాంచనం ఇదంతా. ఈ మధ్యలోనే శంఖం పూలు ఉంటాయి. చాలా బాగుంటుంది. మనసుకి ఆహ్లాదంగా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ విధంగా గార్డెనింగ్ అనేది మనకు చాలా కీలకం. మనశ్శాంతిని పొందడానికి గార్డెనింగ్ మించినటువంటి ఐటెం లేదు. ఒక మాట మీకు చెప్పాలి. మరి గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి శ్రాద్ధర్ కాటన్ గారే ఆయనకి భయంకరమైన వ్యాధి వస్తే చివరిన ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఆ వ్యాధి తగ్గడానికి కారణం ఒకటే, ఆయన గార్డెనింగ్ చేసుకున్నాడు. శుభ్రంగా మొక్కల్లో తన సమయాన్ని అంతా వినియోగించేవాడు. తద్వారా హెల్త్ చూసారు. మీకు మందార మొక్క ఎంత బాగుంది చూడండి సార్. అలాగే చూసేవాడికి అలాగే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూసారా. ఇంకా మీకు కొన్ని మొక్కలు చూపిస్తున్నాను నేను. అలాగే ఇంకా అరటి మొక్కలు చాలా ఉన్నాయి. ఇంకొక వీడియో చేసి నేను మీకు మళ్ళీ అరటి మొక్కలు కూడా చూపిస్తాను. సో మందార మాత్రం ఎప్పుడు కూడా మందు కొట్టకండి. ఏదైనా పసుపు నీళ్ళు లాంటిది కానీ, లేదంటే ఇంకో పని చేయొచ్చు మనం. పసుపు నీళ్ళు కాకపోతే వేప నీళ్ళు లాంటివి చల్లండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్
కృష్ణ విఠల్ ఫ్రమ్ విఠల్ థాట్స్ గార్డెన్ థాట్స్. థ్యాంక్ యూ.